హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు కొత్త పీఆర్సీపై ఇప్పుడే అందిన తాజా వార్త ఇదే అండి. సో, మరి పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే 8వ వేతన సంఘం ఏర్పాటుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ పై ఉద్యోగ వర్గాల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఈ యొక్క టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్‌లో మార్పులు చేయాలని కోరుతూ నేషనల్ కౌన్సిల్, పెన్షన్ ఫెడరేషన్‌లు మరియు అనేక ఉద్యోగ సంఘాలు గౌరవ ప్రధానమంత్రి గారికైతే ఆర్థిక మంత్రికి లేఖలు రాసినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాలేదు. కనీసం క్లారిఫికేషన్ కూడా ఇవ్వని నేపథ్యంలో కన్ఫెడరేషన్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ ప్రత్యక్ష ఆందోళనకైతే పిలుపునిచ్చింది. దీనికి సంబంధించిన కార్యాచరణ మరియు ప్రధాన డిమాండ్‌లయితే ఈ విధంగా ఉన్నాయి. ఆందోళన కార్యక్రమాల షెడ్యూల్. కన్ఫెడరేషన్ పిలుపు మేరకు రాబోయే రోజుల్లో ఈ క్రింది విధంగా నిరసనలైతే జరగనున్నాయి. అంటే ఏ విధంగా అంటే నిరసనలొచ్చేసి అవగాహన కార్యక్రమాలండి. ఇప్పటి నుండి మనకి ఇప్పటి నుండి డిసెంబర్ 15 తేదీ వరకు ఉంటాయన్నమాట అవగాహన కార్యక్రమాలు. డిసెంబర్ 15 లోపు ప్రతి రాష్ట్ర, జిల్లాల్లో ఉద్యోగులు మరియు పెన్షనర్లు ప్రస్తుతం ఉన్న టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ వల్ల జరిగే నష్టమేంటి? ప్రభుత్వం ఏ పాయింట్లను చేర్చింది, వేటిని తొలగించింది అనే అంశాలపై అవగాహన కల్పించే క్యాంపెయిన్ నిర్వహిస్తారు. రెండవది లంచ్ అవర్ డెమాన్‌స్ట్రేషన్. 16 తేదీ వరకు డిసెంబర్ 16 తేదీన అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ముందు భోజన విరామం సమయం లంచ్ అవర్‌లో నిరసన ప్రదర్శనలు అయితే నిర్వహించి ఉన్నతాధికారులకు మెమోరాండం సమర్పిస్తారు. మూడోది రాష్ట్ర స్థాయి సదస్సులు 31 డిసెంబర్ 2025 లోపు. డిసెంబర్ 31 లోపు అన్ని రాష్ట్రాల్లో భారీ కన్వెన్షన్‌లు నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ పైన చర్చిస్తారు. అప్పటికి ప్రభుత్వం స్పందించకపోతే జనవరి 2026 నుంచి ఆందోళనను మరింత ఉధృతం చేయనున్నారు. ప్రధాన డిమాండ్‌లు నేషనల్ కౌన్సిల్, జేసీఎం మరియు కన్ఫెడరేషన్ ప్రభుత్వం ముందు ఉంచిన 12 కీలక డిమాండ్‌లేంటంటే, ఇందులో మొదటిది టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ సవరణ. నేషనల్ కౌన్సిల్, జేసీఎం నవంబర్ 15, 2025న సూచించిన విధంగా వేతన సంఘం పరిశీలన అంశాల్లో తక్షణమే మార్పులైతే చేయాలి. రెండవది మధ్యంతర భృతి. జనవరి 1, 2026 నుండి ఉద్యోగులకు, పెన్షనర్లకు 20% మధ్యంతర భృతిని మంజూరు చేయాలి. మూడోది డీఏ మెర్జర్. కరువు భత్యం 50% దాటినందున దానిని బేసిక్ పేలో విలీనం చేయాలి. నాలుగోది ఎన్‌పీఎస్ ఆర్ యూపీఎస్ రద్దు. నేషనల్ పెన్షన్ సిస్టమ్ మరియు యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ యూపీఎస్‌లను రద్దు చేసి గ్యారంటీతో కూడిన పాత పెన్షన్ విధానాన్ని ఓపీఎస్ పునరుద్ధరించాలి. ఇక ఐదోది వాలిడేషన్ యాక్ట్. పెన్షనర్లను రిటైర్మెంట్ తేదీ ఆధారంగా విడదీసే క్లాజులను వాలిడేషన్ యాక్ట్ నుంచి తొలగించాలి. అందరికీ సమాన న్యాయం అయితే జరగాలి. ఇక ఆరో అంశం 18 నెలల డీఏ బకాయిలు. కరోనా సమయంలో నిలిపివేసిన 18 నెలల డీఏ, డీఆర్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి. ఏడవ అంశము కారుణ్య నియామకాలు. ప్రస్తుతం ఉన్న 5% సీలింగ్ లిమిట్‌ను ఎత్తివేయాలి. మరణించిన ఉద్యోగి కుటుంబానికి తక్షణమే న్యాయం జరగాలి. ఎనిమిదవది ఖాళీల భర్తీ. కేంద్ర ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న దాదాపు 9.8 లక్షల పోస్టులను వెంటనే భర్తీ చేయాలి. తొమ్మిదవది జేసీఎం బలోపేతం. జాయింట్ కన్సల్టేటివ్ మిషనరీ జేసీఎం వ్యవస్థను కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో బలోపేతం చేసి ఉద్యోగుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి. పదోది యూనియన్ల గుర్తింపు. రాజకీయ కారణాలు లేదా విరాళ విరాళాల సాకుతో రద్దు చేసిన పోస్టల్ సంఘాల గుర్తింపును వెంటనే పునరుద్ధరించాలి. 11 ఈ మేరకు ఆర్బిట్రేషన్ అవార్డుల అమలు. జేసీఎంలో చర్చలు విఫలమైనప్పుడు ఆర్బిట్రేషన్‌కు వెళ్తారు. అక్కడ ఉద్యోగులకు అనుకూలంగా తీర్పు వచ్చినా ప్రభుత్వం అమలు చేయటం లేదు. ఆ పెండింగ్ అవార్డులన్నింటినీ వెంటనే అమలు చేయాలి. 12 కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ. గ్రామీణ డాక్ సేవక్ జీడీఎస్ కాంట్రాక్ట్ మరియు క్యాజువల్ వర్కర్లను పర్మనెంట్
చేయాలి. అలాగే అటానమస్ బాడీలకు గూడా 8వ వేతన సంఘం వర్తింపచేయాలి. సో, ముఖ్యంగా ఈ 12 అంశాలైతే ఉన్నాయన్నమాట. తదుపరి కార్యాచరణ జేసీఎం ఇప్పటికే ఒక డ్రాఫ్ట్ కమిటీని ఏర్పాటు చేసింది. 8వ వేతన సంఘం రేపేదైనా క్వెషనియర్ ఇస్తే దానిని సంఘాల తరపున ఎలాంటి సమాధానాలు ఇవ్వాలనే దానిపై కసరత్తు జరుగుతోంది. ప్రభుత్వం డిసెంబర్ 31 లోపు దిగి రాకపోతే 2026 జనవరి నుంచి ఉద్యమం మరింత ఉధృతం కానుంది. కాబట్టి ఉద్యోగులందరూ సిద్ధంగా ఉండాలని కన్ఫెడరేషన్ పిలుపునిచ్చింది.